ఇది పెద్ద మంచి మంచి ప్రశ్న అడిగినరు. ఇది 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 లోపాయకారిగా తెలిసినటువంటి ముచ్చట నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని కావాలని చెప్పని కూడా చేయొచ్చు. అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు. మీరు అన్నటువంటి ఒక ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కవిత గారు లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, ఆ లేఖ కూడా ఆయన రాసినేమో కూడా తెలియదు, ఎవరు రాసినరో తెలియదు. టీవీలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని టీవీలు మాత్రం దాన్ని ఇక చిలువలు పలవలు కొడుగుడు ఈకలు బీకినట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు. అదేం సంతోషం అర్థం కావట్లేదు. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్, బట్ ఛార్జ్ షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా. రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒకరోజు డ్రామా ఆడతావు, 2 రోజులు డ్రామా ఆడతావు, 3వ రోజు అయితే ఛార్జ్ షీట్ కనబడుతుంది కదా. నువ్వు ఢిల్లీ వెళితే పోవాలి కదా, ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా. నేను చెప్తాను నీ మాట అంటే మీరు మంచిగా లోతుకు తీసుకుపోతా ఉన్నారు చర్చను. ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పని ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు. నేను ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు, కులగణన పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ. రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతున్నారు. ఇదే కులగణన పేరు మీద రేవంత్ రెడ్డి గారు గతంలో రైలు వేసుకొని పోయిండు, రైలు నిండా జనాన్ని ఎక్కించుకొని పోయిండు, ఫ్లైట్లు రైలు వేసుకొని పోయిండు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు. రాహుల్ గాంధీ వస్తాడని మీ మీడియా వాళ్ళకి చెప్పిండ్రు, ప్రజలందరికీ చెప్పిండు. నేను ఆ రేవంత్ ముఖం చూడని నేను రాను అని చెప్పని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్కి రాలే. బట్ ఇవాళ మహేష్ గౌడ్ గారి దగ్గరికి పోతా ఉండు. దిస్ ఇట్ సెల్ఫ్ ద లిట్మస్ టెస్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. రేపో మాపో రేవంత్ పదవి కూడా పోతే పోవచ్చేమో, పోకముందే రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం. నేను అడుగుతా ఉంది ఇప్పుడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ఇష్టపడలేదు, కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తలేదు? రాహుల్ గాంధీ నేను ఇప్పుడు సింపుల్ ఆ మీటింగ్కి ఎందుకు రాలో చెప్పిండా మీకు? చెప్పురి, వస్తా అన్నాడు ఎందుకు రాలో చెప్పిండా? మహేష్ గౌడ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతాడు, రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాదు, అది కూడా కాస్ట్ సెన్సస్ మీద చెప్పండి. రేపో మాపో రేవంత్ రెడ్డిని పీకేస్తున్నారు అని చెప్పని గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించదు? ఇంకొకటండి, ఆ లేఖ కూడా కొంత పాలిటిక్స్ను పక్కన పెట్టి చూద్దాం మనం. ప్రతిదాని మీద కొడుగుడు ఈకలు వీకినట్టు చూస్తే అన్ని చిలువలు పొలవలు కనబడతాయి. ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు? రెండోది, అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పురు నాకు మీరు. ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా? అంతే కదా. అందులో పేర్కొన్న చాలా అంశాలు కూడా తను ఏదైతే సూచనప్రాయంగా చేసినట్టు అంశాలు ఒకవేళ వారే రాస్తే, వారు రాసిందో లేదో మీరు ఇప్పుడు 7:30 పోయితే మీరు అడిగితే వారు చెప్తారు, ఏదో తేలిపోతుంది, దూదికి పాలకు పాలు నీళ్ళు తేలిపోతాయి. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ తనే రాస్తే కూడా దాంట్లో ఏంది అంత పెద్ద జుట్టు బిక్కుంటా ఉన్నాడు నాకు రేవంత్ రెడ్డి, దానివల్ల ఏదో సాధించినట్టు ఆ మీడియా అంతా ఒక సాడిస్టిక్ ప్లెజర్ డిరైవ్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి గారు కంపెనీ, నాకు అర్థం కావట్లా. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ లెటర్? దానికి 100 రెట్లు నేను ఏమంటా ఉన్నానంటే, దానికి 100 రెట్లు కోమటిరెడ్డి 50 కోట్లు పెట్టుకొని పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాను దానికంటే పెద్ద వార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాడు అని చెప్పిన ప్రధానమంత్రి అనే దానికంటే పెద్ద వార్త అది. ఇట్ వాజ్ అబౌట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇట్ వాజ్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్పీచ్ కావచ్చు. అది మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది. తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ దాంట్లో ఇంత భూతద్దం పెట్టి ఆగమాగం అయిపోతూ ఉన్నాడు, దానివల్ల ఏదో తన తప్పిదాలు. మీరు ఒక మాట చెప్పండి అన్న, ఈ చర్చ వల్ల పెన్షనర్స్కి ఏమైనా 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా? తెలంగాణ రాష్ట్రానికి సంపద వస్తుందా? లేకపోతే పరిపాలన పైన రేవంత్ రెడ్డికి పట్టు పెరుగుతుందా? ఏం జరుగుతుంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూతికి తాళం వేసుకొని మంచి పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పక్క పార్టీ నీ కిందనే కూర్చిపోతుంది ఆయన అంటుంటే నీకు అర్థం కావట్లే. నీ ముఖం నీ నాయకుడు చూస్తలేడంటే దాన్ని పట్టించుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుంది, ఆ పార్టీలో ఏమవుతుందని నేను చూస్తూ ఉన్నా. బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. మీ కింద కడుక్కోరు చక్కగా మీరు ఫస్ట్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ పార్టీ. ఆ సునీత వచ్చి పార్టీ ఆఫీస్లో ధర్నా చేసింది, మహిళా అధ్యక్షురాలు. మీరు కడుక్కోరు ఫస్ట్. వై ఆర్ యూ సో వరీడ్? ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటర్న్ బై కవితమ్మ, ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. సార్ నేను ఒక విషయం చెప్పగలుగుతాను. నేను బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల కేసీఆర్ గారు మాట్లాడినంత బలంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడలే.
గట్స్ ఉండి ఫాసిస్ట్